ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఎమ్మెల్యేకు తెలంగాణ స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటికీ 10 మంది ఎమ్మెల్యేలో 8 మంది పార్టీ మారలేదని తీర్పు చెప్పినట్లయింది. బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా మిగిలిన ఇద్దరు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన పిటిషన్లను స్పీకర్ విచారిస్తున్నారు. త్వరలో వీరిపైన స్పీకర్ తీర్పు వెల్లడించనున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై స్పీకర్ విచారణ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఫిరాయించిన 10 మందిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్కు పిటిషన్లు సమర్పించారు. స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదని న్యాయ పోరాటం చేసి సుప్రీం నుంచి ఉత్తర్వులు వచ్చేలా చేశారు. సుప్రీం ఆదేశాల తర్వాత వరుసగా విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటికీ 7గురిపై విచారణ పూర్తి చేసి వారంతా పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని తీర్పు చెప్పారు. తాజాగా బుధవారం నాడు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కూడా పార్టీ మారలేదని తీర్పు చెప్పారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేసిన పిటిషన్లపై తీర్పు చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్ చీట్ ఇచ్చారు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పడానికి సరైన ఆధారాలు లేవని, పిటిషనర్లు బలమైన సాక్ష్యాలను చూపెట్టలేకపోయారని తీర్పులో ప్రకటించారు స్పీకర్. మిగిలిన 2 పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతోంది. బుధవారం కడియం శ్రీహరిపై వేసిన పిటిషన్ విచారణ చేపట్టారు స్పీకర్. విచారణకు పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద హాజరవ్వగా కడియం తరపున ఆయన న్యాయవాది హాజరయ్యారు. కడియం పార్టీ మారారని చెప్పడానికి గల ఆధారాలకు సంబంధించి వివేకానంద గౌడ్ను క్రాస్ ఎగ్జామిన్ చేశారు కడియం న్యాయవాది. తన పిటిషన్కు గల ఆధారాల్లో మీడియా కథనాలు, సీఎంను కలిసిన ఫోటోలు, కాంగ్రెస్ మీటింగ్లకు కడియం హాజరైన వీడియోలు స్పీకర్కు వివేకానంద అందించినట్లు తెలిసింది. కడియం శ్రీహరి కేసును ఈ నెల 19న మరోసారి విచారించనున్నారు. 18న దానం నాగేందర్ కేసు విచారిస్తారు. ఫిరాయింపుల కేసులో స్పీకర్కు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ఈ నెల 6వ తేదీతో ముగియనుంది. అయితే ఇంకా 2 ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్లను స్పీకర్ విచారించి తీర్పు చెప్పాల్సి ఉంది. జగిత్యాల ఎమ్మెల్యేపై తీర్పు ప్రకటించారు గనక మిగిలిన 2 పిటిషన్లపై విచారణ పూర్తి చేయడానికి మరికొంత గడువును సుప్రీంకోర్టును కోరతారేమో చూడాలి. ఎమ్మెల్యే సంజయ్కి స్పీకర్ క్లీన్ చీట్ ఇవ్వగా తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని, జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించారు. ఇదిలా ఉంటే తాము వేసిన పిటిషన్లపై స్పీకర్ తీర్పుని బీఆర్ఎస్ తప్పుబడుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీ మీటింగులకు వెళ్తూ ఉంటే పార్టీ మారలేదని క్లీన్ చీట్ ఇవ్వటం సరైంది కాదంటున్నారు. మిగిలిన 2 పిటిషన్లపై స్పీకర్ తీర్పు ఇచ్చిన తర్వాత మొత్తం 10 పిటిషన్లపై స్పీకర్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని ప్రకటించారు పిటిషనర్ వివేకానంద గౌడ్.